నమస్తే. ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నాం. సో రాష్ట్రం అంతటా తెలిసిన విషయమే. సో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే రాత్రి 1:30 టైంలో చనిపోయిందని చెప్పేసి డాక్టర్లు వెల్లడించడం జరిగింది. సో ఈ వార్త విన్న తర్వాత నర్సంపేట ప్రజానికం కావచ్చు, యావత్ తెలంగాణ ప్రజానికం అంతా తీవ్ర కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. ఎందుకంటే చూసుకోవచ్చు ఒకసారి విజువల్స్లో, పొద్దుటి నుండి చూస్తూ ఉన్నాం. నర్సంపేట నియోజకవర్గం దాదాపు వరంగల్ నుండి చూస్తూ ఉన్నాం. ఒక జనసంద్రంలా కనిపిస్తూ ఉంది. మా ప్రియతమ నేత, మా ముద్దు బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు చనిపోయాడు, మా మధ్యలో లేరు, మాకు తీరని లోటు మిగిలిచిపోయాడు, ఎంతో మంచి వ్యక్తి, మా ఇంట్లో మనిషిలాగా మమ్మల్ని పలకరించేవాడు అని చెప్పేసి కూడా దాదాపుగా ఒక 4-5 రోజుల నుండి అటు యశోద హాస్పిటల్ దగ్గరలో కావచ్చు, దాదాపుగా నర్సంపేటలో కావచ్చు, వరంగల్లో కావచ్చు, ఆయన పేరు తెలియని వ్యక్తి కావచ్చు, ఆయన గురించి మాట్లాడని వ్యక్తి కావచ్చు, ఆయన గురించి పూజలు చేయని వ్యక్తి కావచ్చు, ఎవరు లేరు ఇంతవరకు. సో మరి దీనికి సంబంధించి మరి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, చూసుకోవచ్చు ఒకసారి. చాలా మంది వాళ్ళ ప్రేమని కావచ్చు, వాళ్ళ బాధని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం. మరి మనతో పాటు ఈ నియోజకవర్గం సంబంధించిన సీనియర్ నేతలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఇదే మాజీ ఎమ్మెల్యే గారితో ఓసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జైపాల్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సో అంటే ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు కావచ్చు, ఈ నియోజకవర్గ ప్రజలు కావచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అందరితో ఆప్యాయంగా పలకరించే వ్యక్తి అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్ ఆయనతో మీకున్న సన్నివేశం కావచ్చు, ముందుట ఈ జరిగిన సంఘటన గురించి? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చిన్న వయసులోనే నిజంగా తెలంగాణ ఉద్యమం కొరకు అహర్నిశలు కృషి చేస్తూ కేసీఆర్ గారికి వెన్నంటి ఉండి తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్ళకు పోయి పల్లె పల్లె తిరిగి ఆయన ఉద్యమం చేసినటువంటి ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నిజంగా వారి యొక్క మృతి ఒక్క నర్సంపేట ప్రజానికానికే కానీ, ఒక్క వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా కాదు, యావత్ రాష్ట్రానికి ఇది తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయనే ఒక ఉద్యమం లోపల సుమారు 15 సంవత్సరాలు పోరాటం చేసి ప్రజల యొక్క మన్ననలను చూరగొన్నటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. వారు నిజంగా పేదల కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు, రైతాంగం కొరకు అనునిత్యం అధ్యయనం చేస్తూ వారి హక్కుల కొరకు కూడా వారు పోరాటం చేసేది. అట్లాగే ప్రధానంగా నర్సంపేట ప్రాంతంలో మంచినీళ్ళ సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ, ఈ యొక్క రైతాంగం నీటి కొరకు ఇబ్బంది పడొద్దని అనేక సంవత్సరాలు నర్సంపేట ప్రజలు పాకాల చెరువు యొక్క నీళ్ల గురించి పోరాటాలు చేసిండ్రు. కానీ వారు కేసీఆర్ తోటి ఉన్నటువంటి సాన్నిధ్యం వల్ల పాకాల చెరువులోకి గోదావరి జిల్లాలను మళ్లించడానికి వారు ఒక ప్రాజెక్టు ప్రణాళిక తయారు చేసి కేసీఆర్ గారితో ఆమోదం తీసుకొని ఆ నీళ్లను పాకాల చెరువులోకి మళ్లించినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి దక్కింది. నిజంగా వారు ఇవాళ మన మధ్య లేకపోవచ్చు, వాళ్ళు అకాల మృతి చెందిర్రు, కానీ వారు చేసినటువంటి పనులు మాత్రం చిరస్థాయిగా ఈ ప్రాంతం యొక్క ప్రజానీకానికి, నియోజకవర్గ ప్రజానీకానికి, ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి ఎప్పటికీ తెలిసే ఉంటుంది. వారు చనిపోలేదు, ప్రజల హృదయాలలో నిలిచి ఉన్నారు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎలా అనిపించింది అంటే ఇంతమంది జనాలు చూస్తూ ఉంటే, జనాలను చూస్తూ ఉంటే నిజంగా చూస్తూ ఉంటాడు కావచ్చు, ఎంత సంతోషంతో ఉండొచ్చు అంటే పై లోకాలలో. సో ఎట్లుండే సార్ మీతో అనుబంధం కావచ్చు, ఎలా ఉండేవారు నాతోటి? అంటే నేను ఓసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షునిగా నేను పనిచేస్తున్నాను. అంటే అన్న రిజర్వేషన్ల పేరుతోటి అగ్రకులాలకు అన్యాయం జరుగుతుందన్న, నిజంగా అలా ఉన్నటువంటి పేదలకు ఇబ్బందులు జరుగుతున్నాయి అన్న అంటే వాస్తవమేనే. నేను పేదరికం నుంచి వచ్చినటువంటి వాడిని, నేను ఒక రెడ్డి బిడ్డను. ఆ పేదల యొక్క బాధలు ఏదో నాకు కూడా అర్థమవుతాయి. కాబట్టి మీరు చేసేటువంటి పోరాటం మంచిది అని చెప్పి మాకు అండదండలుగా ఉండి ఆ యొక్క పేదల కొరకు, మా వారి హక్కుల కొరకు వారు కూడా మాకు చేయుతనిస్తూ వాళ్ళు పోలీసు వాళ్ళు పర్మిషన్లు ఇవ్వకుండా కూడా
ఆ పర్మిషన్లు ఇప్పించి మాతోటి ఆ యొక్క సమస్యల పరిష్కారం కొరకు కేటీఆర్ దగ్గర కూడా తీసుకుపోయినటువంటి నాయకుడు, నిజంగా మాకు వెన్నంటి ఉన్నటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అంటే దాదాపుగా 4-5 రోజుల నుండి ప్రాణం కోసం పోరాటం జరిగింది. చాలా మంది రాష్ట్రం అంతటా కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, రాష్ట్ర ప్రజలందరూ కోరిళ్ళు బతకాలి అని చెప్పేసి. అంటే అనుకున్నారా ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి వస్తే ఆయన గుండె జబ్బు వస్తుందని? ఇలాంటి పరిస్థితి ఎందుకంటే ఎప్పుడు కూడా ఊహించలేదు. వారికి చిన్న వయసు, అందులో వారికి ఇతర చెడు అలవాట్లు ఏమాత్రము లేవు. మంచి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఆ గుండెపోటు వచ్చింది అని అన్న తర్వాత ఏదైతే రోహిణి హాస్పిటల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజానికము ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి తేడా లేకుండా అనేక మంది వచ్చి ఈ నాయకుడు ప్రజానాయకుడు, ఉద్యమ నాయకుడు, బతకాలి, ప్రజలకు సేవ చేయాలి అని అప్పుడు వచ్చిన ఆ రోజు నుంచి ఈ రాత్రి వరకు కూడా పూజలు పురస్కారాలు, ప్రతి దేవుణ్ణి కనపడ్డ గుడినల్లా మొక్కినటువంటి ప్రజానికం ఒక్క బీఆర్ఎస్ పార్టీ కాదు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా అలాంటి ఆ దేవుళ్లకు మొక్కినటువంటి ఈ ప్రజానికం ఈ రోజున ప్రజానికం నర్సంపేట కానీ బయలుదేరిన కాంచెలి, వరంగల్ నుంచి బయలుదేరిన కాంచి ఇక్కడి వరకు పోటెత్తినటువంటి జనం నిజంగా ప్రజల హృదయాలను కదిలించినటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అని నేను గుర్తు చేసుకుంటాను. నా పేరు గోపు జైపాల్ రెడ్డి, నేను ఓసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. నిజంగా ఇలాంటి నాయకుడు నిజంగా ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అని నేను మనవి చేస్తున్నాను.